హాయ్ ఫ్రెండ్స్, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినా కానీ నీకు చదువు నేర్పినటువంటి, తెలివితేటలు, జ్ఞానం నేర్పినటువంటి, పని నేర్పించినటువంటి గురువును ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా నిన్ను కని పెంచినటువంటి నీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా నీతో పాటు కలిసి నిన్ను ఎత్తుకొని ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి నీ సహోదరులను కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా నీతో 7 అడుగులు నడిచి నీతో తోడుకున్నటువంటి నీ భార్యను కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా నీకు రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లల్ని కూడా ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా నీకు ఆపదలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన వారిని, నీ స్నేహితులను కూడా ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నీకు మేలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దున వారు ఆపదలో ఉన్నప్పుడు నీ ముఖం తిప్పుకోవద్దు. నువ్వు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు వారికి నీకు వీలైతే సహాయం చేయడానికి, లేకపోతే ప్రేమగా పలకరించడానికి నీ వంతుగా నువ్వు కృషి చేయాలి. ఎందుకంటే ఉపకారమునకు అపకారం చేయకూడదు, అపకారానికి ఉపకారము చేయాలి. కాబట్టి మేలుకి కీడు చేయకూడదు. కీడుకి మేలు చేసినా కానీ అది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోకూడదు. అదేవిధంగా మనుషులు చేసినటువంటి మంచి పనులను, మేలులను కూడా ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోవద్దు.